హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 6 టీవీ అండ్ ఇప్పుడు చెప్పబోయే ముచ్చట మొత్తం దేశాన్ని ఉద్ధరించే ముచ్చట. ఇది దేశాన్ని ఉద్ధరించుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ పోతున్నాం మనం. ఏదైతే బోడుప్పల్ మేడిపల్లిలో బృందనం కాలనీలో ఏదైతే సంఘటన పూర్ణ అండ్ మహేష్ పూర్ణిమ భర్తను చంపేయడం ఏదైతే జరిగిందో, మనం ఈ తరచుగా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే పెళ్ళాన్ని మొగుడు చంపడమా, మొగుడిని పెళ్ళాన్ని చంపడమా అనేది. ఎందుకురా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అవేర్నెస్ చేస్తూ ఉన్నా. అంటే కావురం బట్టి అనుకోవచ్చు, కొన్ని వర్డ్స్ వేరే ఉంటాయి, ఇక్కడ అనాల్సి వస్తుంది, తప్పదు. ఇక్కడ కావురం బట్టి బగ్గ తిన్న అరగక ఇలాంటి పనులు చేస్తారు అనుకోవచ్చు. ఏం జరిగిందంటే హస్బెండ్ మంచి, ఈమె కూడా ఒక ప్లే స్కూల్ పెట్టుకుంది. ప్లే స్కూల్లో ప్రిన్సిపల్ మరి ఏందో తెలియదు, ఆ ప్లే స్కూల్ నడిపిస్తూ ఉంది. 2 floors బిల్డింగ్ కట్టిండి హస్బెండ్ అశోక్. ఆయన కూడా ఒక మంచి ఎంప్లాయీ, మంచి నేమ్ ఉంది ఆయనకి. ఇక మేడంకి 34 సంవత్సరాలు ఏమో చెప్తా ఉన్నారు, 30 సంవత్సరాలు ఏమో. హీరో మహేష్ బాబుకి 22 సంవత్సరాలు అండ్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా. అశోక్ 45 years, పూర్ణిమ 35 years. అండ్ ఈ మధ్యలోకి ఒక హీరో వచ్చిండు, 22 years old అబ్బాయి ఒక హీరో వచ్చిండు. ఆయన హీరో ఎవరో ఈయననే, పొలిటికల్గా కూడా తిరుగుతూ ఉంటాడు మనోడు. ఇక్కడ ఏం జరిగిందంటే మేజర్గా, అంటే ఈ విషయం అనే కాదు, ప్రతి ఒక్క విషయంలో చెప్తా ఉన్నాం, లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. కావురం పడితే కొంచెం తిండి బంద్ చేయండి. వీళ్ళు ఏం చేసిర్రు, ముందు నుంచి పరిచయం పెరిగింది బాగానే, వీళ్ళది ఇక్కడ కాదు కర్ణాటక అనుకుంటా. కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. ఆయనది ఒక గోల్, అశోక్ది మంచి గోలు. ఇక మనోడు అక్కడే పక్కన మంచిగా రెంట్కున్నాడంట పైన. అక్కడ నుంచి వీళ్ళ ఇద్దరు రిలేషన్ కలిసింది. ఇక ఈ అడమైన స్టోరీ మాట్లాడుకొని వేస్ట్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇదంతా జరిగేది. దానికి తోడు ఈ తోడు దొంగ జాయిన్ అయ్యండు, ఈడొకటి జాయిన్ అయ్యాడు. మనకి తెలియదా మరి, చంపేస్తే రేపు పొద్దున కేసులు అయితే ఇదైతే. నేను ఏమంటాను, ఇక్కడ లేడీస్ని ఆ బాయ్స్ చేయట్లేదంటే 100% బాయ్స్ కూడా చేస్తున్నారు. లత్కర్ నా కొడుకు, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు సరే నీ కనీసం ఏజ్ గ్యాప్ ఉంది, వాడు చిన్న పోరడు అంటే ఏలు పెడితే ఈగటోడు ఏం కాదులే, మిసాలు ఎట్లా దిద్దింది చూడు కొడుకు. ఈ బేబీ బాగానే ఉంది, పాప కూడా బాగానే ఉంది, జైలు వేసినట్టున్నారు. వీళ్ళిద్దరికీ తరచుగా 1 year నుంచి ఈ స్టోరీ, లవ్ స్టోరీ నడుస్తూ ఉన్నది. ఈ మన కపుల్ స్టోరీ నడుస్తూ ఉన్నది అనమాట. ఈ స్టోరీ మోగన్కి ఆల్రెడీ హస్బెండ్కి తెలిసింది విషయం. ఎట్లా తెలిసింది, పాప కొంచెం శకలు ఎక్కువైపోయినాయి ఇంట్లో, కొంచెం కథలు బాగా పడతా ఉన్నది. ఈ మధ్య శకలంతా మారినాయి, కొంచెం ఎటేటో ఉంది, కొంచెం చికాకు పడ్డం అది ఇది అని కొంచెం డౌట్ వచ్చి హస్బెండ్ కొంచెం మందలియడమో లేదంటే ఫోకస్ చేయడమో జరిగింది. మేడంకి ఏమైపోయిందంటే మళ్ళీ 16 సంవత్సరాల పడుసు పాపకి 22 సంవత్సరాల జగడమే మహేష్ బాబు కావాల్సి వచ్చింది. ఏం చేసిర్రు, మనోడు గడికోసారి పుల్లలు పెడతా ఉన్నాడు, లేదంటే గొడవ అంటే అనుమానం వచ్చింది ఎట్లకి. సరే నేను ఏమంటా ఉన్నా, అనుమానం వచ్చింది, ఇంకోటి జరిగింది, అంత కావరం బట్టి అంత ఉండేవాళ్ళు. అశోక్ అని ఎవరైతే నీ హస్బెండ్ ఉన్నాడు ఆయన జపకుండా లేచిపోను ఉంటివి అంటే, మీ స్కెచ్ ఏంది, అశోక్ సంపాదించిన ఆస్తి కావాలి అంతేనా. ఇవి మళ్ళీ ఈమె నీతులు చెప్తా ఉన్నది, పిల్లల స్కూల్ టీచర్. ఇట్లాంటిది ఇంకో సంఘటన కూడా జరిగింది, ఈడేనో జరిగింది. వాళ్ళు స్కూల్ సర్సే వాళ్ళు కూడా. బంజారా ఆమె లంబడి సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె కూడా అంతే, మొగని చంపింది, తక్కువ లవర్కి ఫోన్ చేసింది. ఇవే అమ్మ మొగని చంపుడు ఎందుకు మీకు, అంత కావురం బట్టి అంత అరగకపోతే లేపుకొని పోండి. అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే కాలేజీ పిల్లల కంటే ఈ ఆంటీలకు ఎక్కువ అయిపోయింది. పిల్లలు పుట్టి పెద్దగా అయిన తర్వాత పిల్లల మీద షోక్ లేదు వీళ్ళకి, బాయ్ ఫ్రెండ్ల మీద షోక్లు ఎక్కువైపోయినాయి. మొగడు పొద్దున లేచి నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని పొద్దున్న లేచి పోయి కష్టపడి డబ్బులు తెస్తూ ఉంటే కావురం బట్టి ఇట్లాంటి వాళ్ళు కొట్టుకుంటారు అనుకోవాలి. అరగక ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు, మొగలను చంపుతా ఉన్నారు. ఏమనాలి ఇట్లాంటి ఆడవాళ్ళని, ఏమనాలి చెప్పరు. వీళ్ళు మంచిగా స్కెచ్ చేసి అరే రారా, ఇక మేడం చెప్పినట్టుంది, హీరోకి చెప్తే హీరో ఇంకో సెకండ్ హీరోని తీసుకొని పోయి చున్నీ తీసుకొని హురేషన్ హస్బెండ్ చంపేసి ఏం తెలియనట్టు అటోటాక్ అని. నాకు తెలిసి ఈ మంత్ December 11th జరిగింది సంఘటన. ఇప్పుడు డేట్ ఎంత ఈరోజు, I think 25, అంటే చాలా లేట్గా వచ్చింది. హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చింది, చనిపోయిండని క్రియేట్ చేసారు. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారో మరి, లేపేద్దాం అది ఇదని. ఇంట్లోకే పిలిపించింది, ఇద్దరిని దాచిపెట్టింది, తర్వాత క్లోజ్ చేసింది. నేనేమంటా ఉన్నా, అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి స్ట్రైట్గా చెప్తా ఉన్నా, ఎందుకు అంత తీటెందుకు మీకు, అంత కావరం ఎందుకు? పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ నేను లేడీస్దే కాదు, బాయ్స్ సిగ్గు శరాలు లేని కూడా చెప్తా ఉన్నాను, కొంతమంది దరిద్రులు కూడా చెప్తా ఉన్నా. నీకు పెళ్ళి అయింది, పెళ్ళాముంది, మీకు ఎందుకు? మీకు పెళ్ళి కాకపోయినా అరే మీకు సిగ్గు శరాలు ఉండాలి కదరా. పెళ్ళిగాని అమ్మాయిలు లేరా మీరు లవ్వులు చేయాలంటే? నీకు ఈయనకి బుద్ధి ఉందా కొంచెమన్నా? వాళ్ళ ఇంట్లో ఆ సంసారంలో నిప్పులు పోసినట్టే కదా. రేపు పొద్దున ఇంకోటి ఆలోచించండి. ఈరోజు ఈ మనమడ ఆగుతలేడు, వీడు బాగానే ఆంటీకి మరిగిండు, అంత బాగానే ఉంది.
రేపు పొద్దున మనోడు ఓకే మొగడిని చంపించింది మంచిగానే ఉన్నారు, ఇప్పుడు జైలుకి పోయి జైలు నుంచి వచ్చిన తర్వాత మేడం ఇక ఇద్దరు కలిసి మొత్తం ఎంజాయ్ చేద్దాంలే సంపాదించింది అనే ఆలోచనలో ఉన్నారు. మనోడు మిడిల్ క్లాస్ అనుకుంటా మేబీ, మరి మేడంను పట్టుకుంటే బాగా ఆస్తి వస్తుంది, ఇంకో విధంగా ఆలోచించండి అనుకుందాం. మనోడు కొంచెం మిడిల్ క్లాస్ అని చెప్తా ఉన్నారు. ఈ మేడం ఏదైతే థింక్ చేసిందో రేపు పొద్దున ఈ అవలముండ కొడుకులనే అంటాం. ఈ తెలివిదేని దద్దమ్మలు సిగ్గు శరాలు ఉండాలి కదా మీకు కొంచెం అన్నమే తింటారుగా, గడ్డి తింటలేరు కదా. పొద్దులేసి పెండ ఆకిట్లా సాయంత్రం వెళ్ళినట్టు ఆ పెండ తాగుతలేరు కదా. పొద్దున్న లేచి ఛాయలు తాగుతున్నారు, సాయంత్రం అయితే మందు తాగుతున్నారు. బుర్ర మంచిగానే పనిచేయాలి కదా. అరే చెప్పి ఎంత చెప్పినా గింతే. అంత కావరం ఎందుకు ఈ అక్రమ సంబంధాల వల్ల? అరే మీకు అంత తీటుంటే లేచిపోర్రా బాబు, పొర్రి. పోయినోళ్ళు ఎంతమంది లేరు. మీ సుఖం కోసం ఈరోజు హస్బెండ్ పొట్టన పెట్టుకుంది, దానికి తోడు దొంగలు ఇద్దరు. వాణ్ణి మొగన్ని చంపించిన ఆడిది రేపు పొద్దున నువ్వు బోరు కొడితే నిన్ను చంపేదా ఇంకోనికి అలవాటు కాదు? అది ఆలోచించు. ఈ లత్కోర్ అనే మాట్లాడాల్సి వస్తుంది. రేపు పొద్దున ఈరోజు నీ ఆస్తి కోసం వచ్చిండా, ఇంకో దాని కోసం వచ్చిండు వీడు 22 సంవత్సరాలు. రేపు పొద్దున నువ్వు తొందరగా ముసల్దాను అయితే వీడు ఇంకో వ్యక్తులకు అట్లనే చేస్తాడు కదా. అది గుర్తు పెట్టుకోవాలి కదా. ఇప్పటికైనా కొంచెం అక్రమ సంబంధాలు ఉన్నోళ్ళు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మారురా బాబు. లేడీస్కి ఎట్లాగో పెళ్లిలై పిల్లలు పుట్టి పిల్లలు పెద్దగైన కొద్దికి వీళ్ళు 16 ఏళ్ళ పడుసు పిల్లలు అవుతున్నారు. అర్థమైందా? పార్కులలో పోతే కూడా వీళ్ళ శాఖలు ఎక్కువ ఉంటాయి. అరే కాలేజ్ పిల్లలు వీళ్ళు బెటర్. ఇంకా కొంచెం ఆలోచించుకొని బయట ఏమనుకుంటారు, వీళ్ళ శాఖలు ఎక్కువైపోయినాయి. పెళ్లిలు అయిన తర్వాత లవ్ లేదురా, లోఫర్ నా కొడుకల్లారా. అరే వీడు అరే వీనికి తెలియలేదా ఒకని చంపనీకి పోతున్నాము, రేపు పొద్దున ఏదైనా అయితే వీళ్ళంటే బాగానే సుఖపడుతున్నారు. మధ్యలో ఈయనకేదో హీరో ఇట్లా రావచ్చు. ఇట్లా అరే మామ నేను గొప్ప కార్యం చేయడానికి పోతున్నారా, నువ్వు ఆ కార్యంలో పాల్గొనాలే, కండలు వస్తాయి మనకి, ఈపు వలగతారు రేపు పొద్దున జైలు వేసి. అమర ఫ్రెండ్షిప్ వీళ్ళది ఇద్దరిది, అమర ప్రేమికులు వీళ్ళిద్దరు. అరే సిగ్గు శరం లజ్జ అన్నది ఒకటి ఉంటుంది. ఇది వరకు కూడా చేసిన అక్రమ సంబంధాల గురించి చేస్తూ ఉంటే ఇట్లాంటివి చేయొద్దని ఎంత చెప్పినా ఇంకెక్కువైపోతా ఉంది. అమ్మ ఈయన పెళ్ళాం అని చంపుడు, ఆన్ పెళ్ళాం ఈయన పెళ్ళాం ఈయన ఉంచుకున్నాడు. అంత కావరం ఎందుకురా? ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇలాంటి ముండకులని అనాలి. ముఖం చూడు ఎట్లుందాం అని ముఖం. ఈ చూడు పిడత మొహంది. కొంచెమన్నా బుద్ధి సిగ్గు శరం అనేది ఉండాలి కదా. మంచి ఆడవాళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళని పేరు వస్తూ ఉంది. ఒకప్పుడు లేదు ఇట్లా. ఎవడో దరిద్రుడు మొగోడు ఎవడో చేసినట్టు ఉండేది కానీ ఆడవాళ్ళు ఇట్లా చేసిరన్నట్టు లేకుండే. ఈ మధ్య ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మరి ఈ 2025లో మాత్రం ఘోరం తయారైంది అసలు. ఒకప్పుడు పెళ్లిగాని ఆడపిల్లలు లవ్ చేసుకున్నారు, లేదంటే ఇంకోటి అయింది అని వస్తూ ఉండే. ఈ మధ్య ఓని అమ్మ మొత్తం ఈ తమన్నా మేడంల గురించి ఎక్కువైపోయింది. పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ కావరం బట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగోళ్ళని చంపుడు ఇలాంటి బతుకుతాయి. ఇక ముందే మాట్లాడాల్సి వస్తుంది. ఇక ముందైనా కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకుని కొంచెం సిగ్గుశరం తెచ్చుకొని మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ స్కూల్ టీచర్ అయ్యుండి, ఇది ఈ మొక్కతే కాదు ఇంకో సంఘటన కూడా చెప్పినా కదా, ఈ నాగర్ కర్నూలు దగ్గరనే ఏమో జరిగింది ఈ విషయం కూడా. అది ఇంకా పెద్దగా మీడియా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి పెద్దగా ఎలివేషన్ అవ్వలేదు. హస్బెండ్ని చంపేసింది పాప, మెల్లగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేయించి ముచ్చటే చెప్తా ఉన్నదంట. ఏమంటారు చెప్పండి ఇట్లాంటి వాళ్ళు? ముఖం చూడు ఎట్లుందో, అందగాడు మామూలు ఆ అందగానికి మందగాడు సెట్ అయ్యారు మంచిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పటి మందం పడక సుఖం బాగానే ఉంటుండొచ్చు, కానీ మీ సుఖం కోసము చేసుకున్నోని పొట్టన పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. సరే లేడీస్ కానీ బాయ్స్ కానీ కొంచెం గ్రహించుకోవాలి. అరే పెళ్లి కానీ ముండకొడుకులు కొంచెం అర్థం చేసుకోండి మీరు. అరే మీకు పెళ్లి కానీ ఆడపిల్లలు లేరా? ఆంటీలతోనే పనిరా, వాళ్ళ సంసారంలో నిప్పులు పోసి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయనీకి ఉన్నారు మీరు. ఈరోజు ఆడవాళ్ళని కాదు ఈ మగవాళ్ళని కూడా అనాల బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం అన్న. లోఫర్నా కొడుకులు తయారవుతా ఉన్నారు. ఎటుపోతుంది సమాజం? అరే పెళ్ళాన్ని వదిలేసి ఇంట్లో వదిలేసి కనీసం ఆఫీస్ పోవాలంటే అనుమానం వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు కొంతమంది. మంచిగా ఇంట్లో మంచిగా ఉండే లేడీస్ మీద కూడా హస్బెండ్లకు అనుమానం వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు కొంతమంది. బయటికి పంపించాలంటే కూడా కష్టం ఉంది. ఎవరన్నా ఆంటీ అని మాట్లాడితే కనీసం ప్రేమతోనే ఆంటీతో అని మాట్లాడితే కూడా అనుమానం పడే విధంగా ఇట్లాంటి లోఫర్ వాళ్ళ కదా అనుమానాలు వచ్చేది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కనీసం మారడానికి చేంజ్ అవ్వదు. అరే 5 నిమిషాల సుఖానికి ఏంద్రా ఇదంతా? అంత కావురం బట్టి అంత ఉంటే లేచిపోండి. మొగని చంపడం ఏంది నాకు అర్థం కాదు. మాట్లాడితే రఫ్గా మాట్లాడతారు సంతోషాన్ని అంటారు. మళ్ళీ ఇదొకటి ఉంటుంది. మళ్ళీ అవునాం చేసేటి అన్నీ ఏదో అంటారుగా, చెప్పేటి అన్ని ధర్మసూత్రాలు చేతేతి అని ఏదో అన్నట్టుగా అంత కావురం బట్టి అంతుంటే లేచి వెళ్ళిపోరి. మొగన్ని వదిలేసి నీకు బిల్డింగ్ కట్టించి అన్నీ చేసి మన్మరాలకు ఇక వేరే విధంగా అనొచ్చు. ఇక అనలేము. ఇక ముఖం చూడు ఎట్లుందో, మందిని ముంచే ముఖం. వీడైతే పోళ్ళ పుస్తలు దొంగటం లెక్కున్నాడు. ఇక వానికి వీడియో తోడు దొంగ. ఏముంది 4 రోజులు ఉండి వచ్చి బయటకు వస్తాం అనుకుంటారు, కానీ రేపు పొద్దున సమాజంలో తిరగాలి కదా, మొహం పెట్టుకొని తిరగాలి కదా.
సచ్చేదాకా అది ఉంటుంది. మీకు మీరు చేసే తప్పులకు మీ కన్న పిల్లలకు కూడా అదే ఉంటుంది. అరే ఇది ఇట్లాంటి బోర్డు సోదరా, వీడు ఇట్లాంటి లంగరా అని. మీ పిల్లలు స్కూల్కి వెళ్తే అరే మీ డాడీ ఇట్లా లంగనా అంట కదా అని నీ పిల్లల్ని వేరేటోళ్ళు అంటారు. మీ అమ్మకి ఇట్లాంటిదే అని అంటారు. గది సిగ్గుశరం తెచ్చుకోండి. కావురం పడితే కొంచెం తిండి తగ్గిమని ముందే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఓకేనా? కావురం బట్టి ఈ అలవాటు అవ్వడు, ఉంచుకునుడు, అక్రమ సంబంధాలు ఈ పెట్టుకునేటోళ్ళు చెప్తా ఉన్నా. నేను పెట్టుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెం మానేసే ప్రయత్నం చేయండి. అలాంటి ఆలోచన రానియకండి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు అన్నం బంద్ చేయండి. అన్నం బంద్ చేసి ఇంట్లో వాషింగ్ మిషన్లు బంద్ చేసి బట్టలు ఉతుకురి. మనము వేసుకుంటాం కదా కప్పుకునే బట్టలు కూడా ఉతికితే అప్పుడు పానం పుల్లసి వెళ్తుంది, నిద్ర వస్తుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అర్థమైందా? పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది అక్రమ సంబంధము, దొరికినప్పుడే. దొరికితే కూడా ఇదేముంది, నీ అమ్మ ఇన్ కేస్ తెలిసినా కానీ తెలియనట్టు యాక్టింగ్ చేయాల్సి వస్తుందేమో మొగోళ్ళు. నీ అమ్మ తెలిస్తే నన్ను ఎడ చంపిస్తుందో బాయ్ ఫ్రెండ్తోనని ఇదో భయం అయిపోయింది. మళ్ళీ దీనికి ఇవెందుకు ఈ బంధాలు, బంధుత్వాలు, మొగుడు, పెళ్ళాము, పెళ్లి. ఓకే రైట్. నేను ఏం చెప్తా ఉన్నానంటే మొత్తం మీద ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఈ మధ్య బాగా తరచుగా జరుగుతున్నాయి. ఇంకోటి మేజర్గా పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళ లెక్కలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు యంగ్ యూత్ మొత్తం ఇట్లా అయిపోతున్నారు, జిగేల్ రాణిలు అయిపోతున్నారు. లేడీస్ అనే కాదు, పెళ్లి కాని వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. పెళ్లి కానలే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెమన్నా సిగ్గుశరం అనేది తెచ్చుకొని కొంచెం తగ్గండి. ఇంకోటి ఏదైనా లంగా వేషాలు వేయాలంటే ఇప్పుడు అయినా మైకంలు ఉంటారు కదా హీరోయిన్ మహేష్ బాబు జగడమే ఇట్లా దూకుడు స్టైల్ ఫీల్ అయిపోయింది మనోడు. ఇప్పుడు లోపటేసి ఈపు వాళ్ళకు కొడితే మొత్తం అన్ని బయటకు వచ్చినాయంట. మళ్ళీ యాక్టింగ్ కూడా మామూలు ప్రిపరేషన్ లేదు మేడం, చదివే ఇట్లాంటి లంగ పనుల కోసం చదువుకున్నట్టుంది. అర్థమైందా? అమ్మ వీళ్ళకంటే చదువుకోని వాళ్ళు బెటర్. తీసుకుపోయి 4 రోజులు పత్తేరిపియాలి, ఈయనేమో ఉరాలు పెట్టేయాలి వీనితోని. అర్థమైందా? ఈ మేడంతోనేమో జర పత్తేరిపించి జర పొలంలో దించితే అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇట్లాంటి వాళ్ళకి. నేను ఏం చెప్తా ఉన్నా, కావరం పట్టిన వాళ్ళు ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్న మొగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఆలోచన వచ్చినప్పుడు ఊర్లలో కోరి పొలాలు ఈ మధ్య చలికాలంలో చల్లగా మంచిగా పొలాలు దున్నుతున్నారు. ఆడికిడికి 4 సార్లు తిరిగితే కావరం వంగుతుంది, కండ కరుగుతుంది. అప్పుడు లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అర్థమైందా? రైట్. ఒకసారి వీడికి మనం వెళ్ళలేదు, కొంచెం వేరే నిజామాబాద్ టూర్ ఇవన్నీ ఉండుట్లా. అండ్ వీడికి వెళ్ళినా ఆల్రెడీ కవర్ చేసారు కాబట్టి నో ఇష్యూ. ఆ వికారాబాద్ ఏదో ఇంకో స్టోరీ జరిగింది, ఆడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేనేం చేస్తున్నా దయచేసి దండం పెట్టి మీకు కొంచెం అర్థం చేసుకోండి. ఏదన్నా ఆలోచన వచ్చే ముందు బాయ్ ఫ్రెండ్ రాగానే మొగడు దయ్యం అయిపోతుండు పెళ్ళాలకి. ఈ మొగడులకు కూడా అట్లనే ఉంది. ఓ ఆంటీ పడ్డదంటే కథ ఇక పెళ్ళం ఇష్టమే లేదు, ఇక పిల్లలు ఏటన్నా పోని. అరే ఒకప్పుడు మొగోళ్ళు వేసిరని విన్నాం కానీ ఈ మధ్య లేడీస్ మరి లక్కోరికెత్తుకున్నారు. ఇట్లాంటి ఆడవాళ్ళ వల్ల మంచిగా ఉన్న ఆడవాళ్ళు కొంతమంది వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.